బేబీ తిను, చైతు తినురా. ఏ మల్లిక, ఎప్పుడు చూడు జంక్ ఫుడ్డే తింటావు. నువ్వు తిన్నదే కాకుండా వాళ్ళిద్దరిని కూడా పాడు చేస్తున్నావు. మా హెల్తీ ఫుడ్ టేస్టీగా ఉండదమ్మా. ఎందుకు ఉండదు? నేను నిన్ను చోట తీసుకెళ్తాను చూడు. అలా మమ్మీ మా అందరినీ మన రకుల్ పెట్టిన ఆరంభం రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది. మిల్లెట్ పానీపూరి, మిల్లెట్ పూరి, మిల్లెట్ రోటీ ఒకటి, బటర్ మసాలా ఒకటి, మిల్లెట్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఓకే సార్. అన్ని మిల్లెట్స్ అమ్మా, మిల్లెట్స్ ఏం టేస్టీగా ఉంటాయి అని డౌట్ పడిన నాతోనే మిల్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయని అర్థమయ్యేలా చేసింది. అటు హెల్త్ ఇటు టేస్ట్ రెండు ఒకటే చోట కవర్ అయింది. మిల్లెట్ పానీపూరి, మిల్లెట్ పూరి, మిల్లెట్ దోస, మిల్లెట్ పొంగల్, మిల్లెట్ ఫ్రైడ్ రైస్, వాట్ నాట్. ఇవి తిన్న వాళ్ళందరూ కూడా ఇవి నిజంగానే మిల్లెట్స్ తో చేశారా అని డౌట్ పడేంత టేస్టీగా ఉన్నాయి. వీకెండ్ వస్తే ఎలానో బయట తినాలనిపిస్తుంది. ఎక్కడెక్కడో ఏదేదో తిని హెల్త్ పాడు చేసుకునే బదులు ఇటు టేస్ట్ అటు హెల్త్ రెండు వచ్చేలాగా ఈ మిల్లెట్ వెరైటీస్ అన్ని ట్రై చేయొచ్చు. మన హైదరాబాద్ లో మణికొండ, నానక్రామ్గూడ, కొండాపూర్, మాదాపూర్ 4 డిఫరెంట్ లొకేషన్స్ లో ఆరంభం ఉంది. మీ నియరెస్ట్ బ్రాంచ్ కి వెళ్ళి ట్రై చేయండి. మిల్లెట్ మురుకులు, మిల్లెట్ రిబ్బన్ పకోడీలు అండ్ మిల్లెట్ దోస బ్యాటర్, ఇంకా చాలా మిల్లెట్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా, నువ్వు చెప్పినట్టే మిల్లెట్స్ తో కూడా చాలా టేస్టీగా ఫుడ్ ఉంటుందని ప్రూవ్ చేసావు. ఇక్కడ నుంచి నేను కూడా జంక్ తినకుండా, ఒకవేళ ఇంట్లో మిల్లెట్స్ చేసుకోవడానికి బద్ధకం అయితే మన రకుల్ ప్రీత్ సింగ్ ఆరంభం రెస్టారెంట్ కి వచ్చేసి హ్యాపీగా అన్ని మిల్లెట్ వెరైటీస్ తినేస్తాను. సో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ అవుట్ దేర్, సెలబ్రేటింగ్ మదర్స్ అండ్ సెలబ్రేటింగ్ హెల్త్. అమ్మ ఆవకాయ ఆరంభం ఎప్పుడు స్పెషలే.